ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్గొండ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నల్గొండ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా 19,300 మంది, నల్గొండ జిల్లాలలో దాదాపు 1,100 మంది వివిధ విభాగాలలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నామని, అయినప్పటికీ తమకు సరైన వేతనాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పరిష్కరించడం లేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని, పదవి విరమణ చేసిన వారికి 25 లక్షలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం మరియు విద్యాశాఖ నియామకాలలో వెయిటేజ్ కల్పించాలని, అలాగే రీఎంగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ములుగూరి కృష్ణ, జనరల్ సెక్రటరీ బొమ్మగాని రాజు, కార్యనిర్వాహక అధ్యక్షులు కె చంద్రశేఖర్, కోశాధికారి పి పుష్పలత, మహిళా అధ్యక్షులు జి మంజుల, మహిళా కార్యదర్శి సావిత్రమ్మ, గౌరవ సలహాదారులు కొండయ్య, ముఖ్య సలహాదారులు క్రాంతికుమార్, నీలాంబరి, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు, సావిత్రి, శ్రీరాములు, ప్రచార కార్యదర్శులు నాగరాజు, రవి, ఉపాధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, ఎం లలిత, రాము, జిల్లా కార్యదర్శులు నిరంజన్, రమాదేవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మేయిజ్ ఖాన్, సుధా, యాదగిరి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పినారు. ఏ వ్యవస్థలోనైనా కానీ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఇది సరైనటువంటి విధానం కాదు. సుప్రీంకోర్టు న్యాయస్థానాలు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. పేరు మీద అనేకమైనటువంటి స్థాయిలలో అనేకమైనటువంటి పాఠశాలలో కానీ ఆఫీసుల్లో కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకోవడం జరుగుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ నమస్కారం తెలుస్తున్నాను. నా పేరు కొండా చంద్రశేఖర్, నల్గొండ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ ముఖ్యంగా నిరసన శిబిరానికి ఏర్పాటుకు ముఖ్య కారణం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు పిసిసి హోదాలో గత సంవత్సరము వచ్చి మీ యొక్క కష్టాలు మాకు తెలియదు కాదు, ఎస్ఎస్ఏ ఉద్యోగుల యొక్క ప్రతి అంశము మాకు పరిగణలోకి ఉంది. మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని మీ నాయకుల్ని తీసుకొని వెళ్ళి సచివాలయం దగ్గర అందరినీ ఒక 10 నిమిషాలు ఛాయ్ తాగే లోపు మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాము అని మాకు దృష్టిలో ఉంది అని అన్నారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం కావస్తున్నా కానీ మా యొక్క కన్నీటి బాధ వాళ్ళకి తెలియట్లేదు. అదే పిసిసి హోదాలో ఉన్నప్పుడు మీరు మా కోసం ఒక గంట పని చేయండి అన్నారు. కానీ వారి మాట నమ్మి మేము గంట కాదు కదా, రేయిన్ బగలు పని చేసి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నా కానీ సంవత్సరం కలిసినా కానీ మా మీద ఎట్లాంటి కనికరం లేకుండా ధర్నాలు ఇంతకుముందు అసెంబ్లీ ముట్టడి చేశాము, సెక్రటరీని కలిసాము, అందరినీ కలిసాము, ముఖ్యమంత్రిని కూడా 3-4 సార్లు కలిసినా కానీ ఎట్లాంటి స్పందన లేకపోయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ వేదన ఆవేదన అంటూ మన ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ రోడ్డు బాటన పడ్డారు. ఇది కాస్త ఇట్నే దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నట్లయితే విద్యా వ్యవస్థ పూర్తిగా స్పందించేలాగా ఉంది. ఎందుకనంటే పాఠశాల స్థాయి నుంచి చూసినట్లయితే జిల్లా స్థాయి వరకు ఈరోజు ప్రతి ఒక్కరూ నిరసన దీక్షల్లో ఉంటున్నారు. రామచల్లండి, మేము కేజీబీలో చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. మాకు చాలా జీతాలు ఇస్తున్నారు. మేము చిన్నపిల్లలని వేసుకొని ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళాలి, ఇచ్చే జీతాలు సరిపోతలేవు. చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి.
తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం అన్ని స్కూళ్ళ నుంచి చాలా మంది టీచర్స్కి అందరికి చాలా ఇబ్బంది ఉందండి. ఎప్పుడు మేము చేసినప్పుడల్లా మేము మాకు ఎలాంటిది స్పందిస్తలేదు. నా పేరు బక్కా శ్రీనివాసాచారి, టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు. గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సర్వశిక్ష ఉద్యోగులు, కేజీబీ ఉద్యోగులు చేసినట్టు ఈ యొక్క సమ్మెకి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా పక్షాన మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత 18 సంవత్సరాలుగా వీరు అనేక రకాలంటి సమకూర్చి చాలని జీతంతో వాళ్ళ యొక్క జీవితాలు వెల్లదీసుకుంటూ ఇవాళ మొత్తం ప్రభుత్వ విద్యారంగానికి వాళ్ళు ఒక వెన్నెముకగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవటం కానివ్వండి, అదేవిధంగా కనీసం మినిమం స్కేల్ ఇవ్వని చెప్పి వాళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. న్యాయమైన డిమాండు, ఏకైక డిమాండు టైం స్కేలు, మినిమం స్కేల్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్ని ఖచ్చితంగా సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏడుకొండలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయం ముందు నిర్వహిస్తున్నటువంటి సర్వశిక్ష ఉద్యోగులందరూ కూడా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ డిటిఎఫ్ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కాంట్రాక్టు ఉద్యోగులందరినీ, ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చినారు. కానీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాటిపోతుంది. ఇప్పటిదాకా ఈ యొక్క ఉద్యోగులందరూ కూడా శాంతియుతంగా తమ యొక్క నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. కానీ ప్రభుత్వము ఈ యొక్క శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని పట్టించుకోకుండా వారి యొక్క న్యాయబద్ధమైనటువంటి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులు కాకుండా రెగ్యులర్గా చేయాలి అని చెప్పేసి కనీసమైనటువంటి వాళ్ళ యొక్క బేసిక్ తోటి రెగ్యులర్